హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే పెంచకం వచ్చాం ఫ్రెండ్స్. 1 కిలోమీటర్ దాటి 1 కిలోమీటర్ ఉందంట. వెనకాల వెంకయ్య వస్తున్నాడు, నడుచుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఐస్ తిన్నాము. నేను కుల్ఫీ తిన్నాను, ఆయన మామూలు ఐస్ తిన్నాడు. ఐసులు బాగాలేవు, 10 రూపాయలు వేస్ట్. వెళ్తా ఉన్నాను ఫ్రెండ్స్, 60 రూపాయలు వేస్ట్. ఎందుకంటే డబ్బులు కట్టింది వెంకటేష్ అన్న, నాకు తెలీదు. పోతా ఉన్నాను ఫ్రెండ్స్. ఎవరో పూజ వర్సెస్ మహేష్ అంట. ఏమైందో వాళ్ళిద్దరికి వేసిన కొండల వలే సింపుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, పరిగిస్తున్నాను నేను. పడ్డామంటే మాత్రం ఇంటికి కష్టమే. ఇంకా ఎవరు సపోర్ట్ చేయరు ఇక్కడ. ఒక కర్ర కోసం ఎత్తుకున్నాం ఫ్రెండ్స్. మీకు కానీ కర్ర గురించి చెప్పండి. నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు దిగుతాం. నీళ్ళకి డమ్మా నీళ్ళు తెల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్. చేపల కంపు. ఇక్కడ నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి. బహుశా నేను నీళ్ళు తాగాలనుకుంటాను. ఓ చల్లగా ఉన్నాయి వాటర్. పోతున్నాం. వీడియో ఆన్లో ఉంది కదా, ఆన్లో ఉంది. ఇప్పుడు కొండ ఎక్కుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, మీరే ఎక్కడ నాతో పాటు. అదే ఎక్కండి. ముసలి అయితే ఎక్కడ ఫ్రెండ్స్ ఇక్కడికి. ముసలి కానీ ఈ వయసులో వచ్చారంటే వాళ్ళకి గ్రేట్ అని అర్థం. ఎందుకంటే మాకేంత డిఫికల్ట్గా ఉంది ఇక్కడ. నేను నా పాటి వెళ్ళిపోతున్నాను. వెంకటేశ్వర అన్నాడు, వస్తా ఉన్నాడు. వెంకటేశ్వర నేను సెకండ్ టైము వస్తున్నాము. ఫస్ట్ టైము ఎందుకు రాలేదు, ఓపెన్ చేయలేదు కాబట్టి. దీనికన్నా ముందు ఎక్కడికి వెళ్ళామంటే తడా ఫాల్స్కి వెళ్ళాము. అక్కడ ఇంత అధ్వానంగా లేదు, సింపుల్గా ఉంది. ఆడ ఇంకా పెద్ద ఉన్నాయి అనుకుంటాను, మర్చిపోయాను బహుశా. ఆడ ఇంకా ఎలా ఉన్నాయి, ఇంకా పెద్ద కొండలు కదా. ఆడ ఇంకా పెద్ద కొండలు అంట. మేము ఎక్కడ వెనక్కి వచ్చేసాం. కానీ అక్కడ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే చుట్టూ జనాభా ఉంటారు బహుశా, అందుకనే మేము జనం ఉంటే మనకు కొంచెం లైకింగ్, హ్యాపీగా వెళ్ళిపోతాం. ఈ కొండలు కాకపోతే గుచ్చుకుంటాం కాళ్ళకి, లావుగా ఉన్నాయి బండగా. వెళ్తున్నాం. ఎవరు చెప్పులు పడేసుకున్నారు ఇక్కడ. మనం అక్కడ 4 గంటలకి రిటర్న్ అవ్వాలి ఫ్రెండ్స్. లేదంటే మరీ తప్పిపోతాం. ఎందుకంటే చీకటి మొత్తం. ఈ వీడియో తీస్తున్నాను. వీడియో చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా పోవాలి, మొత్తం చీకటి ఉంది ఇక్కడ. బటర్ఫ్లై నా ముందు కనిపిస్తున్నట్టు కదా, 3 పోతున్నారు. వాళ్ళు మాకంటే చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు. నేను బ్యాగ్ తెచ్చుకున్నాను కాబట్టి బాగా బరువుగా ఉంది. వెంకటేశ్వరకి ఏం లేదు, చూడండి సింపుల్గా పడిస్తూ ఉన్నాడు. ఏం తెచ్చుకోలేదు అంటే బ్యాగ్లో ఫుడ్ అంత ఉంది. ఫుడ్ అవసరం కదా, మనం అడిగి అలసిపోతే మళ్ళీ ఫుడ్ ఎవరు పెడతారు. ఇక్కడ బొరుగు మీద తప్ప ఇంకా అమ్మటం లేదు. వెంకటేశ్వర ఫోటో తీసుకున్నాడా, వచ్చే తీసుకున్నాలే. క్లైమేట్ సాయంత్రం బాగుంటుంది. చెట్లు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి, చెట్లు ఊపుతాను ఇప్పుడు. వదిలే పర్యావరణం మనం నాశనం చేయకూడదు. వాటర్ సౌండ్ వినిపిస్తుందా మీకు? చూడండి, ఆగండి. వినిపిస్తుంది కదా, అది. ఆల్రెడీ మన ఫ్రెండ్స్ కూడా ఇక్కడికి వచ్చారు, అందువల్ల మనం వస్తున్నాం. కలిసి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే నేను స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఇక్కడ రీచ్ అయిపోయారు. అందువల్ల అయినా నాకు తెలిసి వాళ్ళు ఇక్కడే ఉన్నారని అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మన ముందు ఒక కుర్రామే బాగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఈజీగా. మనం తక్కువ కాదు, మనం కూడా బాగానే పోతున్నాం. కాకపోతే వెంకటేష్ అనే వస్తూ ఉన్నాడు చిన్నగా. చూడండి, వస్తూ ఉన్నాడు. వెంకటేశానికి చేయి పట్టేసింది అన్న, చేయి బెనికిందంట. అందువల్ల కొంచెం స్లో అయ్యాడు. ఇతను చెప్పులు కూడా వేసుకోలేదు. చెప్పులు వేసుకోవచ్చు బ్రో. స్వామి, చెప్పులు వేసుకోలేదేమి? नहीं है, इसका वेरी डिफिकल्ट है ना. हिंदी है, तमिल स्टेप पोल है ना, पोड़ माटेंगे. You are हर हर महादेव, you are very strong.
చూడండి ఫ్రెండ్స్, చెప్పులు కూడా వేసుకోలేదు. చెప్పులు కూడా వేసుకోలేదు. మన చెప్పులు వేసుకొని నడవలేకపోతున్నాం. హర హర మహాదేవ్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఒరే తమ్ముడు, తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? పైన ఉన్నాడు. రే బలం ఉన్నారా? వ్యూ బలం ఉంది ఇక్కడ. ఆ తమ్ముడు ఫోటో కొడదాం. సూపర్. నిలబడతాను వెళ్ళి. ఎక్కడ వెళ్ళవు నువ్వు? ఆయన వర్లయా తెర్రే తెరించరా తన్ని మంచిది. నేను పోతాను ఫోటో తీస్తా. మా ఊరు ఫోటో తీయని చెప్పాడు, దానివల్ల నేను పోవట్లేదు. ఇప్పుడు దారిలో ఒక చెప్పాడు, హర హర మహాదేవ్. శివ, లార్డ్ శివ భక్తుడు, శివ గాడ్ భక్తుడు. చెప్పులు వేసుకోకూడదంట. బహుశా మనం దగ్గరికి వచ్చేస్తాం అనుకుంటున్నాను. ఇక్కడ ఒక గృహం ఉంది చూడండి. మన జర్నీ స్టార్ట్ చేస్తుంటాం. వెళ్తూనే ఉన్నాం. ఇప్పుడు 2 kilometers ఒకటి ఉంది కదా, ఇంకొంచెం దూరం వెళ్తే ఇంకొకటి ఉంది అన్నాడు. మనం ఇక్కడ దాకా వెళ్ళేసి వచ్చేద్దాం. అందువల్ల మనం పోలేం, మన టైం కూడా అంత లేదు. ఫ్రెండ్స్ వచ్చాడు.